హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎడిటింగ్ వచ్చేసి ఒక మంచి లవ్ లిరికల్ సాంగ్ నా బుజ్జి తల్లి అనే సాంగ్ అయితే రిలీజ్ అయింది కదా తండేల్ మూవీ నుంచి. సో ఆ సాంగ్ నుంచి అయితే ఒక మంచి లవ్ లిరికల్ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. సో మీ పిక్స్ పెట్టుకొని నీట్గా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో ఒకసారి ప్రివ్యూ అయితే చూపిస్తాను, వీడియో ప్రివ్యూ ఒకసారి చూడండి. ఫ్రెండ్స్ వీడియోకి ప్రివ్యూ అయితే చూసారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా సింపుల్గా మీ పిక్స్ పెట్టుకొని నీట్గా వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. అది ఎలాగనేది మొత్తం అయితే నీట్గా అయితే చూపిస్తాను. సో మీరు ఎక్కడైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి, మీకు మంచిగా అర్థమవుతుంది. సో మీరు కూడా నీట్గా అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. మనకు ఎడిటింగ్ వచ్చేసి ఆల్మోషన్ అప్లికేషన్ కావాలి. సో యాప్ అయితే ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాం, మీరు అక్కడ నుంచి కూడా యాప్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకొని ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం వచ్చేసి ఇప్పుడు అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. సో ఇప్పుడు యాప్ అయితే ఇంటర్ఫేస్ ఇలా ఉంది కదా, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రాజెక్ట్కి అయితే వెళ్ళండి. సో ప్రాజెక్ట్కి వెళ్ళిన తర్వాతకి నేను ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ ఇంకా షేక్ ఎఫెక్ట్ అనే రెండు అయితే ఇస్తాను. మీరు రెండు కూడా ఇంపోర్ట్ అయితే వేసుకోండి. సో డిస్క్రిప్షన్లో అయితే రెండు అయితే ఇస్తాను, మీరు రెండు కూడా ఇంపోర్ట్ అయితే వేసుకొని ఎడిట్ అయితే వేసుకోండి. సో ఫస్ట్ ఫుల్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ అయితే చేద్దాం. సో ట్యాప్ అయితే వేసాక మనకైతే ఇలా అవుతుంది. సో ఇక్కడ లిరిక్ ఇంకా పిక్. సో ఈ పిక్ ఎలా యాడ్ చేసుకోవాలని చెప్తాను. సో ఇక్కడ దాకా అయితే మనకు టూ పిక్స్ అయితే లీవ్ ఉంటుంది. సో ఇక్కడ 2 పిక్స్ మళ్ళీ గ్రూప్ ఉంటుంది. సో ఇక్కడ 2 పిక్స్ మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను లిరిక్స్ ఇంకా గ్రూప్ ఇవన్నీ కూడా వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఇచ్చాను. సో ఇవన్నీ కూడా ఇచ్చాను. సో వీటి ప్లేస్లో మీ ఫోటో రీప్లేస్ అయితే చేసుకోవాలి. సో అది ఎలాగైతే మొత్తం అయితే చూపిస్తాను. సో ఇక్కడైతే ఫోటోస్ యాడ్ చేసుకోవాలి, అదైతే మొత్తం అయితే చూపిస్తాను. సో ఫస్ట్గా వచ్చేసింది ఇక్కడ. సో వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ గ్రూప్ ఉంది కదా, సో ఇక్కడ గ్రూప్లో నేను సాయి పల్లవి పిక్స్ అయితే యాడ్ అయితే చేశాను కదా. సో ఇక్కడ గ్రూప్ మీద ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి, సో ఫస్ట్ ఇక్కడ పిక్ పైన సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి స్టార్ ఐకాన్ ట్యాప్ చేసుకొని, సో మీరు మీ పిక్ అయితే యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో చూపిస్తాను, ఈ పిక్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేస్తే మనకు పిక్ అయితే నీట్గా అయితే యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు బ్యాక్ అయితే రండి. సో చూడండి ఇలా అయితే. అండ్ ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసి చూడండి ఇలా పిక్ అయితే నీట్గా అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. సో ఒకసారి వేరే పిక్ అయితే యాడ్ చేసి చూపిస్తాను. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి స్టార్ ఐకాన్ ట్యాప్ చేసుకొని ఈ పిక్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. సో చూడండి ఇలా అయితే ఉంటుంది, ఇలా అయితే మంచిగా నీట్గా అయితే ఉంటుంది. బ్యాక్ అయితే రండి. సో చూడండి ఇలా లిరిక్స్ ఇంకా పిక్ అండ్ ఇక్కడ వచ్చేసి 2 పిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి, అదైతే చూపిస్తాను. సో ఇక్కడికి వచ్చేసి గ్రూప్ అయినా ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి స్టార్ ఐకాన్ ట్యాప్ చేసుకొని, సో నేను సాంగ్ ఎక్కడైతే ఉందో సో ఆ సాంగ్ని బట్టి బాయ్ అండ్ గర్ల్ ఇమేజెస్ పెట్టి ఎడిట్ అయితే చేశాను. సో ఆ సాంగ్ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ బాయ్ గర్ల్ ఇమేజెస్ వస్తుంది. సో బాయ్ గర్ల్ ఇమేజెస్ పెట్టేసుకొని అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒక సాయి పల్లవి పిక్ అయితే యాడ్ అయితే చేసుకుందాం. సో ఈ పిక్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను. సో చూపిస్తాను అది కూడా నేను ఎలాగానో ఇక్కడ. సో ఇక్కడ అండ్ ఇక్కడ నుంచి మనకు బాయ్ పిక్ అయితే యాడ్ అవుతుంది. సో ఇక్కడ 2 నుంచి ఇక్కడ ఒక సాంగ్ ప్లే అయితే చేశాను చూడు ఇక్కడ నుంచి. సో ఇక్కడ నా ప్రాణం అన్నప్పుడు ఇక్కడ మనం గ్రూప్లో బాయ్ పిక్ అయితే యాడ్ అయితే చేద్దాం. సో ఎనీ గ్రూప్లోకి వెళ్ళేసి ఇక్కడ పిక్ పైన సెలెక్ట్ చేసుకొని కలర్ ఫిల్లోకి వెళ్ళేసి స్టార్ ఐకాన్ ట్యాప్ చేసుకొని ఇక్కడ నేను నా చెప్తున్న సార్ పిక్ అయితే ఒకటైతే యాడ్ అయితే చేస్తాను. సో ఈ పిక్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. సో ఇలా ఇంకా మీరు పిక్ని ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ 3 రోజులకి వెళ్ళేసి ఇలా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి కరెక్ట్. సో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్యాక్ అయితే రండి. ఇప్పుడు సో ఇప్పుడైతే యాడ్ అయితే చేస్తాం కదా ఇలా. సో ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఎడిట్ గ్రూప్లో కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ ట్యాప్ చేసుకొని ఇంకా సాయి పల్లవి పిక్ అయితే మనం యాడ్ అయితే చేద్దాం. సో ఇలా బ్యాక్ అయితే రండి. సో చూడండి ఇలా. సో ఇక్కడ గ్రూప్లోకి వచ్చేసి నా చేత పిక్ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ ట్యాప్ చేసుకొని చూడండి ఇలా పిక్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. కొంచెం మోటార్ ఓకే. సో ఇక్కడ దాకా. సో ఇక్కడ గ్రూప్లోకి వచ్చేసి ఎడిట్ గ్రూప్ అని ట్యాప్ చేసుకొని కలర్ ఫిల్లోకి వెళ్ళేసి స్టార్ ఐకాన్ ట్యాప్ చేసుకొని
ఇక్కడ సాయిపల్లి పిక్ ఇంకోటి అయితే యాడ్ అయితే చేస్తున్నాను. కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుందాం. సో ఇక్కడ కూడా యాడ్ అయితే చేసాం కదా. సో ఎడిట్ గ్రూప్ ట్యాప్ చేసుకొని ఇక్కడ పిక్ పైన సెలెక్ట్ చేసుకొని కలర్ ఫుల్కి వెళ్ళేసి సో ఇప్పుడు ఇంకో పిక్. సో ఇక్కడ మాత్రం కపుల్ పిక్ టైప్ అయితే ఉంటుంది. సో నేను నాగ చైతన్య సార్ది ఇంకా సాయిపల్లి పిక్ అయితే యాడ్ చేశాను. సో మీకు ఉంటే యాడ్ అయితే చేసుకోండి, లేకపోతే సింగిల్ పిక్ అయితే యాడ్ అయితే చూపిస్తాను. సో ఇక్కడ ఫస్ట్ ఒక బాయ్ అయితే గర్ల్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో గర్ల్ ఆర్ బాయ్ ఎనీ మీ డిసిషన్ అది. సో నేను సాయిపల్లి ఇమేజ్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. సో గర్ల్ అయితేనే యాడ్ అయితే చేసుకోండి, మీరు గర్ల్ పిక్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ లాస్ట్ ఈ పిక్ అయితే ఇలా యాడ్ చేసుకోండి. అండ్ మీకు మీ పిక్ ఉంటే అయితే యాడ్ అయితే చేసుకోండి, లేకపోతే సింగిల్ పిక్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఇంకో సింగిల్ పిక్ చెప్తాను అది. సో ఫస్ట్ అయితే మనం మొత్తం గ్రూప్ అయితే మొత్తం అయితే చూసారు కదా, ఇలా గ్రూప్ ఎడిటింగ్ ఎలా చేయాలో మొత్తం కలర్ అండ్ ఫిల్కి వెళ్ళేసి ఓన్లీ మీ పిక్ అయితే యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మొత్తం గ్రూప్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్కి అయితే వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ రెడ్ లైన్ కనపడుతుంది కదా, సో ఇది బీట్ మార్క్. ఇక్కడ నుంచి మనము టూ పిక్స్ అయితే యాడ్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి గల్ పిక్ అయితే యాడ్ అయితే చేద్దాం. సో సాయిపల్లి పిక్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. ఫిల్ కంపోజిషన్ ఏరియా అండ్ ఇక్కడికి వచ్చేసి కట్ అయితే చేసుకోండి. సో దీని అయితే ఇలా కిందికి అయితే తీసుకురండి. సో ఇలా తీసుకొచ్చి అండ్ మళ్ళీ ప్లస్ సెగ్మెంట్ ట్యాప్ చేసుకొని మిడిల్కి వెళ్ళేసి ఇప్పుడు నాగ చైతన్య పిక్ అయితే యాడ్ అయితే చేద్దాం. సో ఒక బాయ్ ఇంకొక గర్ల్. సో ఇలా సో ఇది కూడా కిందికి అయితే తీసుకొద్దాం, లాంగ్ ప్రెస్ చేసి ఇలా పెట్టేసుకున్న తర్వాతకి. సో ఇప్పుడు చూడండి మనకు ఈ స్టార్టింగ్లో మాత్రం గర్ల్ పిక్ అయితే 2 ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే మనకు స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ నాగ చైతన్య సార్ పిక్, మళ్ళీ ఇక్కడ సాయిపల్లి పిక్. సో ఇక్కడ నాగ చైతన్య పిక్, మళ్ళీ ఇక్కడ సాయిపల్లి పిక్. సో ఇక్కడ నాగ చైతన్య పిక్. సో ఇక్కడ గర్ల్ అండ్ బాయ్ పిక్ అయితే వన్ బై వన్ అయితే యాడ్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ సాయిపల్లి పిక్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు నాగ చైతన్య పిక్. సో ఇక్కడ లాంగ్ ప్రెస్ తీసుకొని ఇలా కిందికి తీసుకొచ్చి అండ్ ఇక్కడ మళ్ళీ సాయిపల్లి పిక్. సో కరెక్ట్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి. సో ఇక్కడ 2 పిక్స్, మళ్ళీ సాయిపల్లి పిక్ ఇక్కడ. ఇక్కడ వచ్చేసి నా చైతన్య పిక్ అయితే యాడ్ అయితే చేద్దాం. పిక్ అయితే యాడ్. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ గర్ల్ పిక్ యాడ్ చేశారు కాబట్టి ఇక్కడ బాయ్ పిక్ అంటే నాగ చైతన్య సార్ పిక్ అయితే యాడ్ అయితే చేద్దాం. సో ఫిల్ కంపోజిషన్ ఏరియా
ఇక్కడ దాకా వచ్చేసి కట్ అయితే వేసుకోండి. సో ఇప్పుడైతే చూడండి మొత్తం మనం పిక్స్ కూడా యాడ్ అయితే చేసాం కదా, గ్రూప్ ఎడిట్ అయిపోయింది, పిక్ ఎడిట్ అయిపోయింది. సో ఇప్పుడు పిక్కు మనము ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేద్దాం. సో బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఫస్ట్ ఈ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాతకి ఫుల్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసుకొని సో ఫస్ట్ ఈ పిక్ మాత్రమే ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పేస్ట్ ఎఫెక్ట్ అయితే వేసుకోండి. సో ఈ ఎఫెక్ట్ బీడు తగ్గట్లయితే ఉంటుంది. సో మంచిగా బీడు తగ్గట్లయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి సో గల్ పిక్ మొత్తం కూడా ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే వేసుకోండి. పేస్ట్ ఎఫెక్ట్. సో ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్. సో ఇక్కడ మొత్తం ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే వేసుకోండి. సో ఇక్కడ లాస్ట్ పిక్ కూడా ఈ ఎఫెక్ట్ అయితేనే మీరు యాడ్ అయితే వేసుకోండి. సేమ్ ఈ ఎఫెక్ట్ కూడా యాడ్ అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ అయితే రండి. అండ్ మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ట్యాప్ చేసుకొని సో ఇక్కడ ఈ ఎఫెక్ట్ అయితే ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్ అయితే కాపీ అయితే వేసుకోండి. సో కాపీ చేసుకొని బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాతకి ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయాలి. సో ఇక్కడ 1 పిక్ అయితే ఉంది కదా, ఈ 1 పిక్ అయితే మనం యాడ్ అయితే చేద్దాం. సారీ పేస్ట్ ఎఫెక్ట్. సో ఇక్కడికి వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్. సో ఈ ఎఫెక్ట్ అయితే ఇలా అయితే ఉంటుంది. సో ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్. ఇక్కడికి వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్. సో ఇప్పుడైతే మొత్తం చూసారు కదా, ఎఫెక్ట్స్ ఇంకా గ్రూప్ ఎడిటింగ్ మొత్తం అయితే నీట్గా అయితే ఎడిట్ అయితే చేశారు కదా. సో ఫస్ట్ అయితే చూసుకోండి. సో ఫస్ట్ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి పిక్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1 by 1 పిక్ అయితే గర్ల్ బాయ్ అయితే యాడ్ అయితే చేసుకొని ఎఫెక్ట్స్ అయితే పే చేసుకోండి. సో లిరిక్స్ అనేవి కూడా నేను ఆల్రెడీ రాసి అయితే ఇచ్చాను. ఇక్కడ మీరు ఇక్కడైతే చూసుకోండి. సో ఆల్రెడీ లిరిక్స్ అయితే ఉన్నాయి. సో మీరు లిరిక్స్ అయితే ఏమైతే చేంజ్ చేసుకోవద్దు, ఓన్లీ పిక్స్ ఇంకా వర్డ్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే వేసుకోండి. అండ్ ఇప్పుడు ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ క్లారిటీ ఉంది. సో క్లారిటీ పైన ట్యాప్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎవరికైనా నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ కాకపోతే జాయిన్ అయితే అయిపోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.